హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా నేను ఇచ్చినటువంటి క్వశ్చన్కి ఆన్సర్ రైట్ టు ఓట్ నిన్ననే చెప్పాను. ఇది కాన్స్టిట్యూషనల్ రైట్ మాత్రమే. సో ఒకవేళ ఇక్కడ కాన్స్టిట్యూషనల్ రైట్ అని ఇవ్వకపోతే దీన్ని లీగల్ రైట్గా కూడా భావించవచ్చు, ఎందుకంటే 1951 చట్టం నుంచి వచ్చింది కాబట్టి. న్యాచురల్ రైట్ అండ్ ఫండమెంటల్ రైట్ అయితే ఖచ్చితంగా కాదు. సో ద ఆన్సర్ ఈజ్ దిస్. సో అలాగే బిఫోర్ వీ గో టు ద సెషన్స్ కొంతమంది మెసేజెస్ కూడా పెట్టారు, ఈజ్ ఇట్ 2027 ఎగ్జామ్ కానీ. ఎస్, ఇట్ ఈస్ ఫర్ 2027 ఎగ్జామినేషన్. అంటే 2026లో కోచింగ్ తీసుకొని 2027లో రాయాలని అనుకునే వాళ్ళకి అడ్మిషన్స్ ఆర్ ఆల్రెడీ ఓపెన్. యూపీఎస్సీ అడ్మిషన్స్. అట్లాగే గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 రాయాలని అనుకునే వాళ్ళకి సో దయచేసి కింద నెంబర్కి కమెంట్ చేయండి. కొంతమంది రివర్స్ కాల్ చేయలేదని కూడా పెట్టారు. సో ఒకసారి మళ్ళీ మీరు వాట్సాప్ మెసేజ్ పెడితే దే విల్ కాల్ యూ బ్యాక్. బికాస్ ఆఫ్ హెవీ కాల్స్ దే కుడెంట్ కాల్ యూ బ్యాక్, బట్ వాళ్ళు మళ్ళీ కాల్ చేస్తారు. సో ఇక ఈరోజు టాపిక్లో కనుక మనం వెళ్తే, ఢిల్లీ రెడ్ ఫోర్ట్ దగ్గర హుందాయ్ i20 కార్ ఒకటి బ్లాస్ట్ జరిగింది. ఇందులో 13 మంది దుర్మరణం చెందారు, చాలామంది గాయపడ్డారు. అయితే దీని తర్వాత ఎవరు ఉన్నారు దీని వెనకాలని చూస్తే జైష్ ఈ మహమ్మద్కి సంబంధించినటువంటి టెర్రరిస్టులు ఉన్నారు. అయితే ఇది సాధారణమైన అటాక్ కాదు. ఇంతకు ముందు వరకు ఎవరో టెర్రరిస్టులు వచ్చి అటాక్ చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు వైట్ కాలర్ టెర్రరిస్ట్ అంటే వైట్ కాలర్ టెర్రర్ అని అంటారు. వైట్ కాలర్ అంటే బాగా చదువుకున్నటువంటి వ్యక్తులు, డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, ఇలాంటి వాళ్ళని వైట్ కాలర్ జాబ్స్ అని అంటాం. సో ఇలాంటి వైట్ కాలర్ టెర్రర్ కూడా ప్రారంభమైందని ఇంకెక్కడి నుంచి మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్లో దాదాపుగా 6 డాక్టర్స్ని అరెస్ట్ చేశారు. 6 డాక్టర్స్లో ఇప్పుడు చనిపోయినటువంటి వ్యక్తి ఒక డాక్టర్. ఇతను ఐఈడి అంటే ఆ ఎక్స్ప్లోజివ్స్, ప్లాస్టిక్ ఎక్స్ప్లోజివ్స్ ఏవైతే ఉంటాయో మనకి సాధారణంగా బాంబుల్లో చాలా రకాలు ఉంటాయి, ఆర్డిఎక్స్ అట్లా. ఇప్పుడు ఐఈడి. సో ఈ ఐఈడి పూర్తి అవ్వకుండానే వేరే డాక్టర్స్ దొరికిపోయారు అని చెప్పి దీన్ని కంగారు పడి పేల్చాడు. బట్ సఫలమైనట్టే కనిపించింది మనకి, ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ 12 మంది దుర్మరణం చెందారు, మిగతా వాళ్ళు గాయపడ్డారు. అంటే మనం అర్థం చేసుకోవచ్చు దాని ఇంటెన్సిటీ. సో దీనికి సంబంధించి జైష్ ఈ మహమ్మద్ అలాగే అన్సార్ గజావత్ అల్ హింద్ అనేటటువంటి గ్రూపు, అఘు అని అంటారు. సో ఈ గ్రూప్స్ ఉన్నాయి అని చెప్పి చెప్తున్నారు. జమ్మూ అండ్ కాశ్మీర్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ పోలీసెస్ మొత్తానికి దీన్ని చాలా రకాలుగా ఛేదిస్తున్నారు. అందులోనే భాగంగా గుజరాత్కి చెందినటువంటి టెర్రర్ టీం ఒకటి కూడా కొంతమంది, ఇందులోనే ఉన్నటువంటి ఒక డాక్టర్ రైజిన్ అనేటటువంటి, రిజిన్ అని కూడా అంటారు కొంతమంది, రైజిన్ అని కూడా అంటారు, ఒక విష పదార్థాన్ని, ఇది క్యాస్టర్ ఆయిల్ నుంచి తీస్తారు, ఒక ప్రోటీన్ ఇది యాక్చువల్గా. అయితే ఇది ఎక్కువ మోతాదులో తీసుకుంటే విషం కూడా అవుతుంది. సో దీన్ని నీళ్ళల్లో ఇంకా అనేక పదార్థాలలో, గుళ్ళో ఇచ్చేటటువంటి ప్రసాదాలలో కలిపి వేల మందిని చంపడానికి ప్లాన్ చేశారు. అయితే దీన్ని మొత్తానికి ఇప్పుడు పోలీసులు ఛేదించారు. అయితే పూర్తిస్థాయి ఇన్వెస్టిగేషన్ మనకి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి అప్పగించారు. అయితే ఇందులో భాగంగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాల్సింది ఈ రైజిన్ పాయిజనింగ్. ఎందుకంటే ఇప్పుడు టెర్రరిజం అనేటటువంటిది కేవలం గన్స్తోని వీటితోని మాత్రమే కాదు, బయోకెమికల్స్ ఈ వెపన్స్తో కూడా చేయొచ్చు. ఎందుకంటే కెమికల్ వెపన్స్ ఎక్కువ మందిని చంపడానికి అవకాశం ఉంటుంది. సో జస్ట్ ఒక కెమికల్ ఒక ఔన్స్ వేస్తే కొన్ని వందల మందిని చంపేయచ్చు వాళ్ళ దృష్టిలో. సో ఇవన్నీ చేసి ఏం సాధిస్తారో నాకైతే అర్థం కాదు. ఇంకా ఈ టెర్రరిజం గురించి నేను ఆల్రెడీ చాలా సెషన్స్ చేశాను గతంలో కూడా. సో తిట్టుకున్నా వీళ్ళు మారట్లేదు. ఇంకా ఏం చేయాలి? ఇది ఏమవుతుందంటే, ఇప్పుడు జర్మనీ అనే దేశం ఉంది. జర్మనీ అనే దేశంలో నాజీస్ అనేటటువంటి ఒక పార్టీ ఉండేది. అయితే నాజీస్లో అందరూ దుర్మార్గులా? కాదు. కేవలం ఆ నాజీ పార్టీని లీడ్ చేసినటువంటి హిట్లర్, అతని కింద ఉన్నటువంటి కొన్ని హ్యాండ్ఫుల్ ఆఫ్ పీపుల్ మాత్రమే దుర్మార్గులు. కానీ ప్రపంచం అంతా నాజీ పార్టీ గురించి ఏం చెప్పుకుంది? సో నాజీ పార్టీలో ఉన్నటువంటి ఆ పైన ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దుర్మార్గం గురించే మాట్లాడుకుంది. కాబట్టి 100 మందిలో 90 మంది పీస్ఫుల్గా ఉన్న ఒక 10 మంది ఒక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు ఈ దాడులు ఇట్లాంటి వాటికుంటే మొత్తం ఆ వర్గానికే చెడ్డ పేరు వస్తుంది. అంటే నేను ఇక్కడ మాట్లాడేది పాకిస్తాన్ గురించి పూర్తి స్థాయిలో, నేను ఇంకా వేరే వాటి గురించి ఏం మాట్లాడట్లా. సో పాకిస్తాన్లో అందరూ ఉన్నటువంటి వ్యక్తులు ఇండియాకి వ్యతిరేకం కాకపోవచ్చు, టెర్రరిస్టులు కాకపోవచ్చు, కానీ హ్యాండ్ఫుల్ ఆఫ్ పీపుల్ ఇంకో ఇలాంటి వాళ్ళు చేసేటటువంటి కొన్ని దుర్మార్గపు చర్యల వల్ల ఒక దేశం మొత్తానికి చెడ్డ పేరు వస్తుంది అనేటటువంటి అంశాన్ని కనుక పాకిస్తాన్ గ్రహించకపోతే సో ఖచ్చితంగా ఇది వేరే లెవెల్కి వెళ్తుంది. ఇప్పుడు మళ్ళీ ఏ యుద్ధం వస్తుందో చూద్దాం. ఎందుకంటే మళ్ళీ ఇలాంటి అటాక్స్ జరగవని అనుకున్నాం, కానీ ఆపరేషన్ సింధూర్ తర్వాత మళ్ళీ అటాక్ జరిగింది. సో చూడాలి ఇది ఏ విధంగా పాకిస్తాన్కి లింక్ అయిందో. లింక్ ఎస్టాబ్లిష్ అవ్వకపోతే వెరీ ఫైన్, ఎస్టాబ్లిష్ అయితే మాత్రం ఖచ్చితంగా యుద్ధం వస్తుంది.
సో ఇక్కడ రైజిన్ పాయిజనింగ్ గురించి మనం కనుక చూస్తే ఈ రైజిన్ పాయిజనింగ్ అంటే ఏంటంటే ఇది ఒక న్యాచురల్లీ అక్కరింగ్ కార్బోహైడ్రేట్ బైండింగ్ ప్రోటీన్ అనమాట. ఇది క్యాస్టర్ ఆయిల్ ప్లాంట్ నుంచి ఆ గింజల నుంచి తీస్తారు. సో ఈ రైజిన్ అనేది చాలా టాక్సిక్. దీన్ని పీల్చుకున్న, ఇంజెక్ట్ చేసిన, బాడీలోకి ఇన్హేల్ చేసుకున్న ఇది పనిచేస్తుంది. సో అది చనిపోతారు దీని కారణంగా. ముఖ్యంగా ఏంటంటే ఎసెన్షియల్ ప్రోటీన్స్, బాడీలో మనకి ప్రోటీన్స్ ఉత్పత్తి చేసేటటువంటి కణాలు డ్యామేజ్ అవుతాయి, దానివల్ల మరణం వస్తుంది. అయితే దీనికి ఇప్పటివరకు యాంటీడోట్ లేదు. అంటే ఈ విషయాన్ని మింగితే దీని తాలూకా సిమ్టమ్స్ని ట్రీట్ చేయడమే తప్ప దీన్ని మనం ఏ రకంగానో ఆ మింగిన వ్యక్తిని కాపాడలేము. చాలా ఫ్యాటల్ ఇది. సో ఇప్పుడు గుజరాత్లో ఈ 6 డాక్టర్లలో నిన్న అటాక్ జరిగినటువంటి దాంట్లో ఉన్నటువంటి ఒక డాక్టర్ ఈ రైజిన్ పాయిజనింగ్ని తీసుకొచ్చి గుడిలో ఇచ్చేటటువంటి ప్రసాదాల్లో, మంచినీళ్ళల్లో కలిపి కొన్ని వేల మందిని చంపడానికి ప్లాన్ చేశాడట. అన్ఫార్చునేట్లీ ఆర్ ఫార్చునేట్లీ, అన్ఫార్చునేట్లీ వాళ్ళకి, ఫార్చునేట్లీ మనకి. అంటే మన అదృష్టవశాత్తు, వాడి దురదృష్టవశాత్తు వాడు దొరికాడు, లేదంటే ఇంకా ఎంతమంది చనిపోయేవాళ్ళు. సో ముఖ్యంగా క్యాస్టర్ బీన్ నుంచి ఈ రైజిన్ అనేటటువంటి చేస్తారు. సో ఆర్డినరీ అగ్రికల్చర్ సోర్సెస్ నుంచి ఇది ప్రొడ్యూస్ చేయడం సాధ్యం కాదు. సో దీనికి సంబంధించి ఇది ఎక్స్ట్రీమ్లీ టాక్సిక్, చాలా విషం పదార్థంతో కూడినటువంటిది ఇది. అలాగే క్యాస్టర్ ఆయిల్ బీన్స్ కూడా చాలా ఈజీ కదా ప్రొడ్యూస్ చేయడం. ఏముంది, చెట్టు వేస్తే మొక్క వస్తుంది, విత్తనం వేస్తే మొక్క వస్తుంది. దీనికి యాంటీడోట్ లేడు, డిఫికల్ట్. దీనికి అసలు వాసన ఉండదట. మంచినీళ్ళలో కలిపి కూడా ఇచ్చేయచ్చు ఈ రైజిన్. సో ఈజీగా చనిపోతాడు మనిషి. సో దీన్ని షెడ్యూల్ 1 ఏజెంట్గా కెమికల్ వెపన్స్ కన్వెన్షన్ అనేటటువంటి సంస్థ దీన్ని నిర్ధారించింది. దీన్ని బయోలాజికల్ కెమికల్ వెపన్గా కూడా నిర్ధారించింది. ఏ దేశంలోని కూడా దీన్ని వాడడం అనేటటువంటి నిషిద్ధం. సో కెమికల్ వెపన్స్ కన్వెన్షన్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఎన్ని యుద్ధాలు జరిగినా, ఏం జరిగినా బయోకెమికల్స్ వాడి యుద్ధాలు చేయకూడదు అనేటటువంటి అంశాన్ని ఎప్పుడూ చెప్పినటువంటి ఒక ఆర్గనైజేషన్ ఇది. సో అంటే డెవలప్మెంట్ కానీ, ప్రొడక్షన్ కానీ, దాన్ని దాచుకోవడం కానీ, ట్రాన్స్ఫర్ కానీ ఈ కెమికల్ వెపన్స్ చేయకూడదు. ఖచ్చితంగా అలాంటి కెమికల్ వెపన్స్ ఉంటే వీళ్ళు కంప్లీట్గా థరోగా చెక్ చేస్తారు. సో కెమికల్స్ని అనేక ఇండస్ట్రీస్లో వాడతారు, కానీ వీటిని వెపన్స్ కోసం వాడకూడదు అని ఈ సంస్థ ఎప్పుడు చెక్ చేస్తూ ఉంటుంది. దాని ట్రాన్స్పరెన్సీని కూడా తీసుకొస్తూ ఉంటుంది. సో ఇది ఏంటంటే ప్రొహిబిషన్ ఆఫ్ కెమికల్ వెపన్స్ అని, ఆర్గనైజేషన్ ఫర్ ప్రొహిబిషన్ ఆఫ్ కెమికల్ వెపన్స్ అని వీళ్ళకి ఎప్పట్లో నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. సో ఈ కెమికల్ వెపన్స్ అనేటటువంటిది ఈ ఆర్గనైజేషన్ OPCW అనేటటువంటి ఆర్గనైజేషన్ దీన్ని చూస్తూ ఉంటుంది. ఇండియా ఈ కెమికల్ వెపన్స్ కన్వెన్షన్కి సిగ్నేచర్ చేసింది. కెమికల్ వెపన్స్ కన్వెన్షన్ 2000 అనేటటువంటి ఒక యాక్ట్ని కూడా తీసుకొచ్చాము. కాబట్టి అన్ని కెమికల్ ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో మనం ఇన్స్పెక్షన్కి ఒప్పుకుంటాం. సో నేషనల్ అథారిటీ ఫర్ కెమికల్ వెపన్స్ కన్వెన్షన్ కూడా ఉంది ఈ పర్టికులర్ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయడానికి. ఇలా భారతదేశం ఏమో ప్రపంచ దేశాలు చెప్తున్నటువంటి ఆయుధాలను విస్మరిస్తూ, ప్రపంచ దేశాలు చెప్తున్నట్టుగా వింటూ ఈ కెమికల్ వెపన్స్ని విస్మరిస్తూ ముందుకు పోతూ ఉంటే, అవే కెమికల్ వెపన్స్తో భారతీయుల్ని, ఇన్నోసెంట్ పీపుల్ని చంపాలని అనుకుంటే అది టెర్రరిజమా, పిచ్చా? ఇది మనం ఆలోచించాలి. పిచ్చనే అంటాను నేనైతే. అది దేనికోసం చేసిన, అది దేవుడి కోసం చేయొచ్చు, వాళ్ళ పాకిస్తాన్ కోసం చేయొచ్చు, జైషీ మహమ్మద్ కోసం చేయొచ్చు, వాడి కోసమే చేసుకొని ఉండొచ్చు. ఎవరి గురించి చేసినా అది పిచ్చే. దెర్ ఈజ్ నో అదర్ వర్డ్. సో ఇందులో అయితే ఇప్పుడు ఈ వైట్ కాలర్ టెర్రర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం UAPA అనేటటువంటి చట్టం ద్వారా అరెస్ట్ చేశాం. అయితే ఈ చట్టానికి సంబంధించి భారతదేశంలో చాలా వరకు నెగిటివిటీస్ కూడా ఉన్నాయి, పాజిటివిటీస్ ఉన్నాయి. ముందు ఏంటో చూద్దాం. ఈ అన్లాఫుల్ ప్రివెన్షన్ యాక్ట్, యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అనేది 1967లో వచ్చింది. సో ఈ చట్టము చాలాసార్లు దీన్ని అమెండ్మెంట్ చేశారు. 2019లో కూడా అమెండ్మెంట్ చేశారు. టెర్రరిస్ట్ ఫండింగ్, ఫైనాన్సింగ్ కూడా ఇందులో చేర్చారు. సైబర్ టెర్రరిజంని చేర్చారు. అలాగే ఒక ఇండివిజువల్ కనుక టెర్రరిస్ట్ యాక్టివిటీస్లో పాల్గొంటే అతని యొక్క ఆస్తుల్ని సీజ్ చేయొచ్చు అనేటటువంటి అంశాన్ని చెప్పారు. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఏ వ్యక్తి అయినా కూడా ఇండియా మొత్తం మీద టెర్రరిస్ట్ యాక్టివిటీకి సంబంధించి ఇన్వెస్టిగేషన్, ప్రాసిక్యూషన్ చేయొచ్చు. అలాగే ఆ టెర్రరిస్ట్ యాక్ట్స్లో కనుక ఒక వ్యక్తి నిమగ్నమై ఉంటే అతనికి కఠిన కారాగార శిక్ష, అది కూడా జీవిత కాలపు శిక్ష. మనం చెప్తుంటాం కదా, లైఫ్ ఇంప్రిజన్మెంట్ అని అంటాం. యావజ్జీవ కారాగార శిక్ష చెప్తారు కదా, అది, లేదా ఉరిశిక్ష వేయచ్చు. అయితే ఈ చట్టం మిగతా చట్టాలకు ఏంటి భిన్నము? మనకి సాధారణంగా చట్టంలో న్యాచురల్ లా ప్రిన్సిపల్స్ అనేవి ఉంటాయి. ఇదేంటంటే ఒక వ్యక్తి మీద ఏదైనా కనుక ఒక నేరారోపణ జరిగినప్పుడు ఎవరైతే అతని మీద నేరారోపణ మోపారో వాళ్ళు నిరూపించాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా మీద ఎవరో మర్డర్ కేసు పెట్టారనుకోండి, నేను నిరూపించుకోను మర్డర్ చేశానా లేదా అన్నది. నా మీద పెట్టినటువంటి వ్యక్తులు నిరూపించాలి నేను మర్డర్ చేశానని. అప్పుడు మాత్రమే ఆ కేసు నిలబడుతుంది. ఇది న్యాచురల్ లా ప్రిన్సిపల్స్కి అలైన్మెంట్ అయి ఉంటుంది. కానీ UAPA యాక్ట్ దీనికి విరుద్ధంగా ఉంటుంది.
అంటే ఒక వ్యక్తిని కనుక ప్రభుత్వము లేదా కేసు పెట్టినటువంటి వ్యక్తులు టెర్రరిస్ట్ అని కనుక చెప్తే, అయ్యో నేను ఉగ్రవాదిని కాదు అని ప్రూవ్ చేసుకోవడం, అంటే ద బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ అనేది ప్రాసిక్యూషన్ మీద ఉండదు. ద బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ అనేటటువంటిది ఏ వ్యక్తి మీద అయితే పెట్టారో, అంటే విక్టిమ్ అని ఎవరైతే అంటామో ఇతని మీదే ఉంటుంది, లేదా ఎలిజ్డ్ పర్సన్ ఎవరైతే ఉంటారో అతని మీదే ఉంటుంది. సో దీన్ని చాలామంది భారతదేశంలో వ్యతిరేకిస్తారు. అలాగే 180 రోజుల వరకు అతన్ని డిటైన్ చేయొచ్చు, బెయిల్స్ అనేటటువంటివి ఇవ్వరు. కాబట్టి అన్లాఫుల్ యాక్టివిటీ అంటే ఏంటంటే ఏదైనా వ్యతిరేక వాదం ఏదైతే ఉందో దాన్ని సపోర్ట్ చేసినా, డైరెక్ట్గా టెరిటోరియల్ ఇంటిగ్రిటీ భారతదేశ సార్వభౌమాధికారానికి వ్యతిరేకంగా చేసినా అది టెర్రరిస్ట్ యాక్టివిటీగా మనం పరిగణిస్తాం. టెర్రరిజం అంటే ఒక వ్యక్తిని చంపడం కానీ, గాయపరచడం కానీ, ప్రాపర్టీ డ్యామేజ్ కానీ, లేదా భారతదేశ ఐకమత్యాన్ని చెడగొట్టేది కానీ, భారతదేశ భద్రత అలాగే ఆర్థికపరమైనటువంటి స్టెబిలిటీ, ఎకనామిక్ స్టెబిలిటీ, ఆర్థిక స్థిరత్వాన్ని చెడగొట్టే ఎనీ యాక్టివిటీ, ఏ కార్యకలాపాలనైనా కూడా టెర్రరిస్ట్ యాక్టివిటీగా చెప్తారు. ఒకవేళ ఈ చట్టం కింద ఒక వ్యక్తిని టెర్రరిస్ట్ అని కనుక చెప్తే, నేను టెర్రరిస్ట్ కాదు, ఇన్నోసెంట్ అని ప్రూవ్ చేసుకునే బాధ్యత అతనిదే, ప్రాసిక్యూషన్ది కాదు. సో దీని మీద చాలా నెగిటివిటీస్ అనేటటువంటి వచ్చాయి. దీన్ని మిస్యూజ్ చేశారని, పోలీసులు దీన్ని రకరకాలుగా వాడుకొని ఇన్నోసెంట్ పీపుల్ అరెస్ట్ చేశారని వచ్చాయి. సో దీని మీద చాలా జ్యుడిషియరీ కేసెస్ కూడా వచ్చాయి. అరూప్ బుయాన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ అస్సాంలో ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్గనైజేషన్ ఉంది, జైషీ మహమ్మద్ అనే ఆర్గనైజేషన్. ఈ ఆర్గనైజేషన్ బ్యాన్ ఇండియాలో. ఒకవేళ మీరు కనుక ఈ ఆర్గనైజేషన్లో మెంబర్ అయినంత మాత్రాన మీరు టెర్రరిస్ట్ అని చెప్పడానికి లేదు అని జడ్జిమెంట్ ఇచ్చింది అస్సాం ఆ రోజు ఉన్నటువంటి కోర్టు. సో అదేంటంటే స్టేట్ ఆఫ్ అస్సాం, ఆ రోజు ఉన్నటువంటి స్టేట్ ఆఫ్ అస్సాం ఇది సుప్రీంకోర్టులోనే జరిగింది. సో ఆ రోజు ఉన్నటువంటి కేసులో జడ్జిమెంట్ ఏంటంటే బ్యాండ్ ఆర్గనైజేషన్లో మెంబర్ అయినంత మాత్రాన అతను నేరస్తుడు అని మనం చెప్పలేము, అంటిల్ అన్లెస్ అతను ఏదైనా ఒక నేరం చేసి ఉంటే తప్ప. రెండోది పియూసీఎల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో టెర్రరిజంని మనం ఫైట్ చేయడానికి మన తాలూకా మానవ హక్కుల్ని ఉల్లంఘించకూడదు. అలా ఉల్లంఘిస్తే మనమే ఓడిపోయినట్టు. అంటే ఇప్పుడు టెర్రరిస్ట్ని పట్టుకోవాలి, మీరు ఎవరో వ్యక్తిని సామాన్యుని చంపేశారనుకోండి, అది టెర్రరిజం మీద ఫైట్ చేసినట్టు కాదు, అది కొలెటరల్ డ్యామేజ్ అయితే తర్వాత సంగతి. కావాలని చంపేశారనుకోండి, అది టెర్రరిజం మీద ఫైట్ చేసినట్టు కాదు, అది పూర్తి స్థాయిలో మనల్ని మనమే ఓడించుకున్నట్లు. అట్లాగనే యూనియన్ ఆఫ్ ఇండియా వర్సెస్ కేఏ నజీబ్లో కోర్టు బెయిల్ గ్రాంట్ చేయొచ్చు యూఏపీఏ కింద కూడా. ఎలా అంటే ఎక్యూజ్డ్ ఫండమెంటల్ రైట్స్ ఆర్ వైలేటెడ్, అంటే మనం ఏ వ్యక్తినైతే అరెస్ట్ చేస్తామో అతని ప్రాథమిక హక్కులు కనుక ఉల్లంఘిస్తే, ఆ రెస్ట్రిక్షన్స్ లేకుండా లాలో ఉన్నటువంటి విధంగా కాకుండా లాని మీరి, చట్టాన్ని మీరి అతని యొక్క ప్రాథమిక హక్కుల్ని కనుక ఉల్లంఘిస్తే అప్పుడు ఖచ్చితంగా ఆ వ్యక్తికి బెయిల్ ఇవ్వచ్చు అని చెప్పి యూనియన్ ఆఫ్ ఇండియా వర్సెస్ కేఏ నజీబ్ కేసులో చెప్పింది. అట్లానే మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటన వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో పీస్ఫుల్ అప్రైజింగ్ అండ్ ప్రొటెస్ట్ అగైన్స్ ద గవర్నమెంట్ యాక్షన్స్ అనేవి లెజిటిమేట్ ఎక్స్ప్రెషన్, అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసే ప్రతి చర్య ఉగ్రవాదం కాదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా శాంతియుతంగా ధర్నాలు కనుక చేస్తే అవి ఉగ్రవాద చర్యలుగా పరిగణించబడవు అనేటటువంటి అంశాన్ని చెప్పి ఆర్టికల్ 19ని అప్హోల్డ్ చేసింది సుప్రీంకోర్టు. సో ఇలాంటి కేసెస్ అన్నీ కూడా మనకి చాలా సందర్భాల్లో అడుగుతూ ఉంటాడు. కాబట్టి ఏదేమైనప్పటికీ ఇప్పుడు మనం ఆలోచించాల్సిన విషయం, మీరు కూడా దీని మీద అనాలిసిస్ చేయాల్సినటువంటి విషయం ఏంటంటే, ఇలా ఎంతకాలం, ఈ బాంబ్ బ్లాస్ట్లు ఎంతకాలం, దీనికి ఒక ఫైనల్ ఆన్సర్ ఉందా లేదా? దీన్ని మన దేశాన్ని ఒకలా మారుస్తేనో అది కాదు ఆన్సర్. పాకిస్తాన్ నుంచి మన దేశానికి సంబంధించి జమ్మూ అండ్ కాశ్మీర్ అక్కడ ఉన్నటువంటి అంశాలకి సంబంధించినటువంటిది ఇది. సో దీనికి ఏంటి మన సొల్యూషన్? భారతదేశం అంతా ఐక్యమత్యంగా నిలవాల్సినటువంటి సమయం, మనం నిలుస్తున్నాం ప్రతిసారి. హిందూ, ముస్లిం, సిక్, జైన్లు, బౌద్ధులు, క్రిస్టియన్స్ అందరూ కలిసే దీన్ని ఎదుర్కొంటున్నాం, ఫైన్. కానీ ఇలాంటి సంఘటనలు ఇంకెన్నాళ్ళు, ఇలాంటి మారణహోమాలు, అమాయకుల మరణాలు ఇంకెన్నాళ్ళు? ఈ అంశానికి సంబంధించి మీ కమెంట్ సెక్షన్లో సివిక్ సెన్స్తో కమెంట్ చేయండి. మీరు పనికిరాని కమెంట్స్ చేస్తే ఖచ్చితంగా వాటిని డిలీట్ చేస్తాం. ఎందుకంటే పనికిరాని కమెంట్స్ చేసేటటువంటి వ్యక్తులకి సమాధానం చెప్పాల్సినంత సమయం లేదు నాకు, ఒకటి పట్టించుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. వాళ్ళకి పని లేక పెడుతూ ఉంటారు, పని పట్టు లేకుండా. అలా కాదు, కొంచెం ఆలోచన శక్తిని పెంచగలిగే కమెంట్స్ ఉంటే పెట్టండి దయచేసి. సో థ్యాంక్ యూ. సో దీనికి సంబంధించి ఒక ప్రశ్న దయచేసి దీని కమెంట్ సెక్షన్లో తెలపండి. అట్లాగనే దీనికి సంబంధించి గతంలో యూఏపీఏ గురించి ఒక క్వశ్చన్ ఇచ్చాడు, యూఏపీఏ ఎన్ఐఏ గురించి 2019లో. ఈ ప్రశ్నని 200 పదాల్లో రాయండి. సో ఇది ఈరోజు టాపిక్. అలాగే ఆ చనిపోయిన వ్యక్తులకి మన కండోలెన్సెస్ తెలుపుతూ రేపు కలుద్దాం.